లంగర్ హౌస్ హోటల్ గ్రాండ్ లాడ్జ్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అల్వాల్కు చెందిన రేణుక లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో కొంతకాలం క్రితం రేణుకకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గత రాత్రి హోటల్లో ఓ గదిని తీసుకుని అందులో దిగారు. అనంతరం ఫారూక్కు బయట పని ఉందని వెళ్లగా రేణుక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. రేణుకకు గతంలో వివాహమై 7 ఏళ్ల కుమారుడు ఉన్నట్టు తెలిపారు. ఆమె భర్తతో విడిపోగా ఇటీవలే ఫారూక్తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అయితే రేణుకది ఆత్మహత్య కాదని హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారూక్ పైనే వారు అనుమానాలు వ్యక్తం చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫారూక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కింగ్స్ అండ్ క్యూన్స్ అనే పబ్లో పబ్ డాన్సర్గా ఈమె పనిచేస్తున్నది. పనిచేసే టైంలోనే ఈ ఆరిఫ్ అనే అతను పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయం కాస్త వీళ్లకు దాని చనువుగా తీసుకొని వాళ్ళిద్దరూ ఈ లాడ్జ్లో వచ్చి గత 6 నెలల నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. ఆ రాత్రి కూడా నిన్న కూడా అదే విధంగా వచ్చి రాత్రి ఆమె 10 o'clock ఈ ఆరిఫ్ అనే అతను ఈ పిల్లర్ నెంబర్ 1 or 2 దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టి బయటికి వెళ్ళడం జరిగింది. సత్య అనే ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను నీ 4th బర్త్డే ఉంది, నీ బర్త్డేగా గిఫ్ట్గా నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది.